పేరు గొప్ప, బ్రతుకు దుర్భరం. ఫోర్త్ ఎస్టేట్ రాజ్యాంగంలో 4వ స్తంభం. సమాజంలో అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి నుంచి బహిరంగంగా నమస్తే అంటూ గౌరవ మర్యాదలు. ప్రతి నాయకుడి జర్నలిస్టు పాత్రే అధికం. కానీ ప్రస్తుత సమాజంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిలో సైతం జర్నలిస్టులే ఉన్నారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారు. హనుమకొండలో ఇటీవల జర్నలిస్టు యోగి రెడ్డి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టుల దుర్భర పరిస్థితికి పడుతుంది. పైన పటారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వార్తా సేకరణలకు జర్నలిస్టులు ప్రతిరోజు మునిగిపోతారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సమాచార సేకరణ చేస్తారు. సమాజంలో జరుగుతున్న మంచి చెడును సంబంధిత అధికారులు, బాధ్యులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తారు. సమాజ సేవలో భాగంగానే వీరి వృత్తి కొనసాగుతుంది. దశాబ్దాలుగా నెరవేరని ఇళ్ల స్థలాల సమస్య, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య కోసం కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం నుంచి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ పాలకులు ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆశగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులు నెరవేరక నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పలు దఫాలుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కోరికను నెరవేరుస్తామని హామీలు గుప్పించారు. అప్పుడు ఇప్పుడు అంటూ 10 ఏళ్లు ప్రకటనలతోనే సరిపుచ్చుకున్నారు. కనీసం ఉద్యోగ భద్రత లేని తమకు ఇళ్ల స్థలాలు వస్తే ఆర్థికంగా కొంత వెసులుబాటు అవుతుంది అనుకున్న జర్నలిస్టుల కోరిక నెరవేరడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు ఇళ్ల స్థలాలు అందుతాయని ఆశతో వృత్తిలో కొనసాగుతున్న వారు వేలాది మందిగా ఉన్నారు. విద్య అందని ద్రాక్ష. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలో 50% రాయితీతో విద్యా బోధన చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు సైతం లేకపోవడమే ఇందుకు కారణం. ప్రైవేటు విద్యా సంస్థల్లో రాయితీ కల్పిస్తే జర్నలిస్టుల కుటుంబాలకు కొంత మేరకు ఆర్థిక ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు సైతం పట్టించుకోవడం లేదని అపవాదు జర్నలిస్టులో తీవ్రంగా ఉంది. జర్నలిస్టు యూనియన్ ఎన్నికలు, ప్రెస్ క్లబ్ ఎన్నికల సమయంలో హామీగా గుర్తించే నాయకుల ఆ తర్వాత జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో మాత్రం చొరవ చూపడం లేదని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని హెల్త్ కార్డులు. అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులను మంజూరు చేస్తుంది. కానీ ఆ హెల్త్ కార్డులు ఎమర్జెన్సీ సమయాల్లో పనిచేసే పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రిలో లేదని చెప్పాలి. విల్లా సెంటర్లలో వైద్యం అందిస్తున్నప్పటికీ అందులో పూర్తిస్థాయి పరికరాలు, స్పెషలిస్టు వైద్యులు లేక వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది. దీంతో జర్నలిస్టు కుటుంబాలు అనారోగ్యానికి గురైనప్పుడు డబ్బులతోనే ప్రైవేట్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు ఎల్లదీయలేని జర్నలిస్టులు చాలిస్తున్నారు. ఇటీవల హన్మకొండలో యోగిరెడ్డి తన 10 ఏళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టు లోకాన్ని కలిచివేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయడం ద్వారా జర్నలిస్టు ఆత్మహత్యల పరంపరను ఆపే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రైవేటు విద్యా సంస్థలో 50% ఫీజు రాయితీ, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేలాగా జర్నలిస్టు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుకుందాం.